2014లో ఈ జలాశయానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క భూసేకరణ ఏదైతే ఉందో 23,000 ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భూసేకరణ మరి ఏదైతే ఇంటర్ స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10,000 ఎకరాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి 7,800 ఎకరాలు, ఏదో కర్ణాటక నుంచి 434 ఎకరాలు, ఈ రకంగా అంతర్రాష్ట్ర సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి గుండ్రేవల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చితంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా అధ్యక్ష. ఏదైతే దయ ఉంచి ఈ యొక్క క్వశ్చన్ అవర్ అంటే చాలా ఇంపార్టెంట్ అవర్ అధ్యక్ష. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటువంటి అవరు దయ ఉంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఎందుకంటే ఏదో సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో, చదవలేనిటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి? సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో జగదారిపోయాడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం దయచేసి ప్రతిపక్ష సభ్యులకు మనం ఏంటంటే క్వశ్చన్ అవర్ జరుగుతోంది, ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయడం జరగదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధ్యక్ష కొంచెం కూడా బాధ్యత లేకుండా ఈ రోజు మీ గౌరవ సభ్యులు ప్రవర్తిస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అధ్యక్ష సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద మీరు సభ నడపండి అధ్యక్ష. మీరు సభ నడపాలి. మీరు వాయిదా మీరు సీనియర్ సభ్యులు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, మీకు రూల్స్ తెలుసు, ఎన్నో సమావేశాలు చూశారు. ఒక్కసారి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఎలా చేయరనే విషయం మీకు కూడా తెలుసు. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే మేము ఎలా చేస్తాం. దయచేసి మీ సభ్యులు కూర్చోమనండి ప్లీజ్, సభ జరగనివ్వండి. ఇది మంచి పద్ధతి కాదు. బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13564 మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అవునండి, వెనుకబడిన తరగతి సంక్షేమం మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.